తెలంగాణలో మరి మున్సిపల్ ఎలక్షన్ల పోరు కొనసాగుతుంది. మరి 7 కార్పొరేషన్ ఎలక్షన్స్ జరుగుతున్న సందర్భంగా ప్రస్తుతం మనం వరంగల్ మరి గ్రేటర్ వరంగల్ మరి పబ్లిక్ పల్స్ ఎలా ఉంది? మరి ప్రస్తుతం మనము 64వ డివిజన్ అయినటువంటి ఉనికిచెర్ల మరి మడికొండ టేకులగూడెంలో 64వ డివిజన్లో మరి ప్రజల యొక్క పల్స్ ఎలా ఉందో తెలుసుకుందాం. చెప్పండి సార్, మీ పేరు? నా పేరు సంగ రమేష్. ఎలక్షన్స్ రాబోతున్నాయి. తెలంగాణ వచ్చింది 2014లో. 2017, 18 ఎలక్షన్లో గ్రేటర్ వరంగల్ ఎలక్షన్ జరిగినాయి. మేయర్ టీఆర్ఎస్ కూడా కైవసం చేసుకోవడం జరిగింది. ఎలా ఉంది డెవలప్మెంటు కళ్యాణ లక్ష్మి కానీ, రైతు బంధు కానీ, వృద్ధాప్య పింఛన్లు కానీ 100% సక్సెస్ఫుల్గా ఉంది. మా నియోజకవర్గంలో ఎటువంటి లోటు లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాలా మాకు సహకరిస్తుంది. ఎమ్మెల్యే గారు ఎలా చేశారు పని? మా ఎమ్మెల్యే గారు 100% కార్యకర్తలని మమేకమై అందరితోని అన్ని పనుల విషయాల్లో జాగ్రత్త తీసుకొని అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. అన్నీ మంచిగా ఉంటున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి కార్యకర్తకు కానీ వ్యక్తులకు కానీ అన్ని విధాలలో సంపూర్ణ పరిపూర్ణతతో టీఆర్ఎస్ ప్రభుత్వం మంచి విధంగా ఉంది. కరెంటు కానీ, నీళ్లు కానీ, మరి వృద్ధాప్య పింఛన్లు కానీ ఎలా ఉన్నాయి? 100% సక్సెస్ఫుల్గా ఉన్నాయి సార్. వృద్ధాప్య పింఛన్లు కానీ, కరెంటు కానీ, ఇతరేతర ఏవైనా కానీ 100% సక్సెస్ఫుల్గా టీఆర్ఎస్ గవర్నమెంట్లో నడుస్తున్నాయి. మాకు ఈ తప్ప మరి మీరు కంపల్సరీగా టీఆర్ఎస్కే మేము కంపల్సరీ సహకరిస్తాం, ఓటేస్తాం. కేసీఆర్ నాయకత్వం మాకు 100% సక్సెస్ఫుల్గా ఉంది. అలాగే చూస్తే మరి 64వ డివిజన్లో కొత్తగా ఏర్పడ్డ 64వ డివిజన్లో మరి మడికొండ ప్రాంతంలో మరికొంతమంది ఓటర్ తెలుసుకుందాం. నమస్తే సార్, ఓటకు ఉందా? ఉందండి. మరి చూసినట్టయితే టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా చేసింది మీ యొక్క డివిజన్? మా వరకు అయితే మంచిగానే చేసిందండి. ఎట్లా ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా పథకాలు ఉన్నాయి? ఆటో నడుపుతున్నారు కనుక మరి ఏమన్నా ఇచ్చారా? ఇంతమందికి కూడా ఆటోకి ఏమన్నా ట్యాక్సీ ఎగ్జిబిషన్స్ కూడా ఇచ్చారండి. సో మరి ఎలక్షన్లో మీ యొక్క ఓటు టీఆర్ఎస్కి. అంటే మీరు టీఆర్ఎస్ కార్యకర్తనే ఏమన్నా? కాదు, అంటే ఓటరే. ఏం నచ్చింది టీఆర్ఎస్ పార్టీలో మీకు, టీఆర్ఎస్ ప్రభుత్వంలో? అది మాకు అన్ని విధాలుగా ఉన్నాయి. మాకు అలాగే చూస్తే మరొక ఓటర్ను బైక్ మీద కూర్చున్నాడు. మంచి యూత్ ఓటర్ ఎలా ఉంటాయో అడుగుదాం. చెప్పండి సార్, మీ పేరు? రవి. మీరు మడికొండలో ఉంటారు. ఉంది మేస్త్రి పని ఎలా ఉంది? మేస్త్రీలకు ప్రభుత్వం బాగానే చేసినట్టు అనిపిస్తుందా? మాకు అనుకూలంగానే ఉన్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం పైన, కేసీఆర్ పైన, మరి మున్సిపల్ శాఖ కేటీఆర్ పైన, ఇక్కడ మరి మేయర్ చేసిన వ్యక్తుల పైన మీ అభిప్రాయం ఎలా ఉంది? అభిప్రాయాలు అంటే మాకు ఎవరు మంచిగా కేటాయించుకుంటే వాళ్ళకే ఓటు హక్కు ఇస్తాం. సార్ మరి ఈ యొక్క ఎలక్షన్లో 30 తారీఖు జరిగే ఎలక్షన్లో మాకు ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, వాళ్ళకే కారు గుర్తుకే ఇస్తాం. టీఆర్ఎస్ ప్రభుత్వం గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? మాకు అనుకూలంగా ఏమేమి కేటాయిస్తే వాళ్ళకు మాకు సహకరిస్తే వాళ్ళకే ఓటు. నీళ్ళు ఎలా వస్తున్నాయి? పింఛన్లు, కరెంటు కూడా ఎలా ఉంది? బాగున్నాయి, అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి. మరొక ఓటర్ని అడిగి తెలుసుకుందాం. పెద్ద మనిషి ఇక్కడ ఉన్నారు. చెప్పండి సార్, మీ పేరు? మీ పేరు వెంకటస్వామి. మణికోడ మీది? మడికొండే. ఓటు వేస్తారా? ఇంతమందికి వేసారు ఎప్పుడన్నా? వేసాం. మరి కరోనా సమయంలో కూడా వేస్తారా? వేస్తాం ఖచ్చితంగా. సో మరి ఈ ఎలక్షన్స్ జాబోతున్న సందర్భంలో మీ యొక్క మనసులో మాట ఎలా ఉంటుంది? మీరు అభివృద్ధి చూసి ఓటేస్తారా? ప్రతిపక్షాలకు వేస్తారా? కేసీఆర్ ఎలా చేశారు ఇప్పటివరకు? కేసీఆర్ బాగానే చేశారు. మిషన్ బై వాటర్ ట్యాంకులు వస్తున్నాయి, వాటర్ వస్తుంది అనుగుణంగా. కష్టాన్ని మేము తిరుగుతుంటుంది. అయినా ఆపతికి సంపత్తికి తిరుగుతూ ఉంటారు, వస్తూ ఉంటుంది. ఆమెకే ఓటేస్తాం. పింఛన్లు కానీ పింఛన్లు వస్తున్నాయి వాళ్ళకు. మన వర్షం బాగా వచ్చిందంటే వరంగల్ ఇబ్బంది అన్నట్టు నిజమేనా? బాగానే అయింది కొంచెం. అయినా కూడా మీరు బాగానే ఉన్నాయి ఇప్పటి వరకు అయితే. మరొక ఓటర్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, మీ పేరు? సమ్మయ్య అనే పేరు. ఓటు వేస్తుంటారా ఈ కరోనా సమయంలో కూడా? మరి ఈసారి ఎలక్షన్స్ రాబోతున్న సందర్భంలో ఏప్రిల్ 30 తారీఖు నాడు ఎలక్షన్స్ ఉన్నాయి గ్రేటర్ మరి వరంగల్ ఎలక్షన్లో. ఎలా ఉంటుంది మీ ఓటు? మంచిగా ఉంటుంది. ఎవరికి వేసే అవకాశం? ఎవరికంటే అంటే మీకు డెవలప్ చెంది అయినట్టు అనిపిస్తుందా? కేసీఆర్ ప్రభుత్వం బాగుందా? బాగానే ఉందా? వాటర్ వస్తుందా? కరెంట్ బిల్ ఎలా ఉంది? మంచిగా ఉన్నాయి. రోడ్లు ఎలా ఉన్నాయి? మంచిగా ఉన్నాయి. మరి అంటే డెవలప్మెంట్ చూసి ఓటేస్తారా మీరు? మరి మీ యొక్క డివిజన్ కార్పొరేటర్ను అంటే ఏ పార్టీ మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది మీరు? ఎవరికి వేసేది లేదు, మన దేశం చెప్తాం, ఎవరికి వేసేది లేదు. అంటే మీరు ఏం చూసి ఓటు వేస్తారు? డబ్బులు ఇచ్చేస్తారా ఓటు? డబ్బులు అవసరం లేదు, మనిషిని చూసి వేస్తారా? అంతే. అంటే మనుషులు ఏం చూస్తారు? డెవలప్మెంట్ చేసే పార్టీని చూస్తారా? ఇప్పుడైతే పార్టీ అయితే మంచిగా ఉన్నది. ఇప్పుడైతే మంచిగా ఉన్నది. కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ మంచిగా ఉన్నది. ఎమ్మెల్యే ఎలా చేస్తున్నారు? మంచిగా ఉన్నది. ఇప్పుడైతే మంచిగా ఉన్నది. వాటర్ ఫుల్ వస్తున్నాయి, కానీ ప్రాబ్లం లేదు. కరెంట్ అయినా వాటర్ కానీ దేని మంచిగా ఉన్నాయి. మరొక వ్యక్తి సైకిల్ తొక్కుంటూ చక్కగా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఆయన కూడా మరొక విషయాలు తెలుసుకుందాం. సార్ రాపండి సార్, సైకిల్ ఎండలో, ఎర్రటి ఎండలో ఎక్కడ వెళ్తున్నారు? పెరుగు తీసుకొని వెళ్తున్నారు. ఎక్కడ ఉంటారు మీరు? మడికొండలేనా? ఓటు ఉందా మీకు?
బాగున్నాయి సార్. చేశారా గత సంవత్సరం ఎలక్షన్లో? వేసినాం. సో మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చింది 2014లో, మళ్ళీ 2018లో కూడా వచ్చింది. ఇక్కడ మరి 2017-18లో మేయర్ ఎలక్షన్లో కూడా ఓటు వేయడం కూడా జరిగింది. ఎలా ఉంది మీ యొక్క డివిజన్? ఏమో ఎట్ట దేనికి చూద్దాం తర్వాత. డెవలప్మెంట్ జరిగిందా? ఇంకా రోడ్లు ఉన్నాయా? ఉన్నాయి సార్. నీళ్ళు వస్తున్నాయా? వస్తున్నాయి. కరెంట్ వస్తుందా? వస్తాను. పింఛన్లు వస్తున్నాయా? పింఛన్లు వస్తాయి. రోడ్లు వేసారా? సీసీ రోడ్లు వేసాను సార్. మరి మరి నీకేం కావాలి ఎలక్షన్లో? అంటే ప్రభుత్వం ఏం చేయాలి మీకు? ఇంకా గీ మోర్లు కట్టాలి సార్. అంతేనా? మిగతావన్నీ జరిగినాయి. అన్నీ జరిగింది సార్. సో మీకు కేసీఆర్ ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది? ఎట్లా ఇక చూద్దాం తర్వాత ఎట్లా దేవుని బాగా ఎలక్షన్లు వస్తున్నాయి ఆల్రెడీ. వస్తాను చూద్దాం. అంటే ఏం చూసి ఓటు వేస్తారు మీరు? దేనికి వేసేది దానికే చూద్దాం. డబ్బులకి ఏమన్నా వేస్తారా? డబ్బులు ఏమొచ్చు సార్. మామూలుగానే వేస్తారు. మామూలు వ్యక్తిని చూసేస్తారా? పార్టీని చూసేస్తారా? పార్టీ చూసి చేయాలి. మరి ఏ పార్టీని చూసే అవకాశం ఉంటుంది మరి? ఏమో దేనికి చూద్దాం. ఇప్పటిదాకా ఓటేశారా? పోయిన సంవత్సరం వేసాం సార్. ఏ పార్టీకి వేశారు? అప్పుడు ఇందిరమ్మ ఓట్లు, తెలంగాణ ఓట్లు అవన్నీ వేసినాం. మరి ఈ అభివృద్ధిని చూసి వేస్తావా నువ్వు ఓటు? డబ్బులకి వేస్తావా లేకపోతే ప్రతిపక్షాలకు చూసి వేస్తావా? డబ్బులకి ఎందుకు సార్ వేసేదానికి వేస్తాము. పోయేటోళ్ళు దేని చూసి వేస్తావు ఓటు నువ్వు వేస్తే? దేనికన్నా చేద్దాం. పార్టీని చూస్తావా మనిషిని చూస్తావా? పార్టీని చూడాలి, మనిషిని చూడద్దు. మనిషిని చూడద్దు. కేసీఆర్ ఎలా చేస్తున్నా? మంచిగా అవుతుంది. కేసీఆర్కి వేసే అవకాశం అని ఉంటుందా? ఉంటుంది సార్. లేదు. మరి బండి సంజయ్ కూడా వచ్చి అడుగుతాడు నాకు ఓటేవాడిని, ఆయనకి ఏం చెప్తావు సమాధానం? వేస్తాం అంటాను. మనసులో ఏముంది చెప్పవు. వేస్తామంటే వేస్తామంటాను. ఇప్పుడు ఈసారి వస్తే ఆ సారి వస్తే అందరికి వేస్తారా? వేస్తాం సార్. నీకు ప్రభుత్వం ఎలా చేస్తుంది? వేస్తాం మంచిగా ఉంటుంది. ప్రతిపక్షం ఎలా చేస్తుంది? అవును సార్, మంచిగా ఉంటుంది. సో మరొక ఓటర్ని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ మహిళా ఓటర్ని మొదటిసారి అడిగే ప్రయత్నం చేద్దాం. మీరు ఉండేది ఇక్కడేనమ్మా? ఇక్కడనే మడికొండ. మడికొండ ఓటక్కు ఉందా? ఉన్నది. ఎలా ఉంది? కరెంట్ సరిగా వస్తుందా? వస్తుంది. 24 అవర్స్ కరెంటు. నీళ్ళు ఎలా వస్తున్నాయి? నీళ్ళు ఇప్పుడు పర్వాలేదు, మంచిగానే వస్తుంది. సంవత్సరాల నుంచి మంచిగా వస్తున్నాయి. ఇప్పుడు 6 నెలలు అవుతుంది ఇక్కడ నీళ్ళు వచ్చిన కంచి వస్తుంది. అప్పటికి ఇబ్బంది బాగుండేది, నీళ్ళ ప్రాబ్లం బాగుండేది. పింఛన్లు వస్తున్నాయి మీ ఇంట్లో ఎవరికన్నా? మాకు లేదు కానీ ఇక మా బావలకు వాళ్ళకి వీళ్ళకి కళ్యాణం అంటే పెళ్ళిళ్ళు జరిగిన వాళ్ళ కళ్యాణ లక్ష్మి కానీ ప్రభుత్వం నుంచి రాలేదు. అప్పుడు రాలే. మేము పెళ్లి చేసినప్పుడు ఉండలేదు కానీ ఇప్పుడు వస్తున్నాయి. రేషన్ బియ్యం వస్తుందా? వస్తుంది. మరి ప్రభుత్వం కేసీఆర్ ఎలా ఉంది? మంచిగా చేస్తుందా ప్రభుత్వం? మంచిగానే చేస్తాను. మంచిగానే ఉన్నది. సీసీ రోడ్లు, మీ ఇంటి ముందర లైటింగ్ కానీ వచ్చినాయి, రోడ్లు ఉన్నాయి, కరెంటు వైర్లు అవి వేసిండ్రు, మంచిగానే చేస్తారు. ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి 30 తారీఖున ఓటు వేయాల్సి వస్తుంది. మీరు మరి ఎవరికి వేసే అవకాశం ఉంటుంది? ఏ పార్టీకి వేసే? కేసీఆర్ నడుస్తుంది కదా సార్, బాగా పనులు నడుస్తున్నాయి కాబట్టి కొంచెం రోడ్లు కూడా ఇట్లా కాలువలు కట్టేటివి కూడా ఉన్నాయి, ఇచ్చేటి ఉన్నాయి. కొంచెం పిల్లలకు బాగా చదువులు ఉన్నోళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకు నౌకర్లు లేవు. చాలా డేంజర్గా వాళ్ళ పిల్లల ఆలోచన బాగున్నది, కావాలని ఉన్నది సార్ మాకు పిల్లలు. ఇది చెప్తుర్రు కానీ ప్రభుత్వం అయితే కేసీఆర్ బాగానే చేస్తున్నారు. బాగానే చేస్తారు. ఆయనకే మద్దతు ఇస్తారా మీరు? ఇస్తారు సార్. అంటే మీరు అదే పార్టీకి? ఉంటుంది సార్. కారే. చిచ్చా సాయంత్రం పోతున్నాను అడిగి తెలుసుకుందాం. ఏం పేరు మీ పేరు? సాంబమూర్తి. ఇక్కడే ఉంటారా? ఓటాకు ఉందా? ఉన్నది. కరోనా సమయంలో ఎలా అనిపిస్తుంది? ఏదో భయంగా ఉన్నది, భయం ఏదైనా టెన్షన్గా నడుస్తుంది వారం. ఇదే భయం. రాబోతున్నాయి. మీ యొక్క కాలనీ డెవలప్ చెందిందా మరి? చేస్తామంటాను, ఇంకేమీ గిట్టనే ఉన్నది మా కాలనీ. మద్దతు కేసీఆర్కా? అదే ఇంకేమన్నారు, మా తెలంగాణకే కదా మద్దతు ఇచ్చి. డెవలప్ అయినట్టు అనిపిస్తుందా? ఇది చేస్తారు వెనక ముందైనా అని. బీజేపీ మేము ఉన్నాం డెవలప్ అయితే చేస్తామంటారు, వాళ్ళ పరిస్థితి ఎవరైనా చెప్పలేము, ఎవరనేది ఏమన్నది. ఇక మన బతుకులు గింతే. ఇక మరొక ఓటర్ తెలుసుకుందాం. మీ పేరమ్మా? లలిత. ఓటాకు ఉందా? ఉంది. ఎంతమంది మీరు? మేమిద్దరం ఉంటాం, బాబు నేను. ఓటాకు ఉంది. ఉంది ఓట. ఎట్లా ఉంది? మీ కరెంటు బిల్లు కూడా వస్తుందా? కరెంటు బిల్లు రెంట్కుంటాం. నీళ్ళు వస్తున్నాయి మంచిగా? వస్తానే. రోడ్లు, సీసీ రోడ్లు అవి ఇంకా వేయలేదు, ఇటు వేస్తారట జల్దీ. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ బాగా చేసినట్టు అనిపిస్తుందా? కొంచెం బాగానే ఉంది, తెలంగాణకు వచ్చిన కాంచెలు ఎమ్మెల్యే కూడా బాగానే చేస్తున్నారు. చేస్తాను. మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరికి ఇస్తాం మద్దతు? ఈ కారు గుర్తుకే. ఇంతమందుకు మేమా ఇద్దరం. ఇంతకుముందు కూడా కారు గుర్తుకే వేసాం, ఈసారి కూడా కారుకి వేస్తా. మరొక ఓటర్తో మాట్లాడదాం. పేరు సార్? నా పేరు అశోక్ అండి, నేను గవర్నమెంట్ టీచర్ అండి. మరొక ఓటర్ అడిగి తెలుసుకుందాం. మీ పేరమ్మా? మంజుల. ఓటాకు ఉందా? ఉన్నది. ఎట్లా ఉంది? ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం బాగా చేస్తుందా? బాగానే చేస్తాను ఇంతవరకు అయితే. తెలంగాణ ఏర్పడిన తర్వాత మంచిగా ఉందా?
బాగానే ఉంది. పింఛన్లు వస్తున్నా మీ ఇంటి వరకన్నా? అన్న అదే నాకు 3000 వస్తుంది. కార్కే వేస్తాను నేను ఎప్పుడైనా కార్కే వేసేది. అలాగే మరొక ఓటర్ అంటే తెలుసు కదా. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు? నా పేరు శేఖర్ సార్. ఓటకు ఉందా? అవును సార్. ఏది ఎట్లుంది టీఆర్ఎస్ ప్రభుత్వం? టీఆర్ఎస్ ప్రభుత్వము నిరుద్యోగులకు ప్లస్ చాలా ఇబ్బందిగా గురి చేస్తున్నారు సార్. ఒకటి మరి ఎలక్షన్ల వరంగల్లో ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఇది అంతకుముందు ఎమ్మెల్సీలో రాజేశ్వర రెడ్డి గెలిచారు కూడా అదే ఒక ఎఫెక్ట్ తోటి మళ్ళీ జనం అటు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. ఇక ఆలోచిస్తాను సార్. ఇవరకే మోసపోయాము వేసి నిరుద్యోగుల పరంగా. ఈసారి ఆలోచిస్తాను. ఈసారి మళ్ళీ కొంచెం మేల్కొని అట్లా. అంటే ఇది డివిజన్ వైజ్ కార్పొరేటర్ కదా, మేమే ఉన్నాం రాష్ట్రంలో, మేమే ఉన్నాం, మా ప్రభుత్వం వస్తేనే డెవలప్ చెందింది అంటుంది కదా టీఆర్ఎస్. కొంతవరకు వాస్తవమే సార్ అది. ఈ మధ్యకాలంలో వచ్చి మళ్ళీ డెవలప్మెంట్ వెనకబడిపోతుంది, వేరే వాళ్ళు వస్తే అన్నట్టు ఉంటారు కదా. అవును సార్. మరి ఎట్లా ఆలోచిస్తుంది? ఈ డెవలప్ చేస్తానంటే ఇక టీఆర్ఎస్కి వేసే అవకాశం ఉంటుంది సార్. సో ఒక యువకుడు మరి ఆట నడుపుకుంటూ వెళ్తున్నటువంటి వ్యక్తి మరి 24 డివిజన్లు వరంగల్లో ఉన్నటువంటి 24 డివిజన్లో ఓటు ఎవరికి వేస్తాడు తెలుసుగా. నమస్తే బ్రదర్. నమస్తే. పేరు? పవన్. ఏం చేస్తుంటావు? ఆడనర్. ఎంతవరకు చదువుకున్నావు? 10th అయిపోయింది. ఓటాకు ఉంది? ఉంది. కొత్తగానా ఇంత ముందుకు వేసినావా? కొత్త ఇప్పుడు. ఎవరికి వేస్తావు? టీఆర్ఎస్ పార్టీకి వేస్తావు? టీఆర్ఎస్కి. ఏ గుర్తు? కార్. ఎందుకు టీఆర్ఎస్కి వేస్తావు? అంటే తెలియదు కానీ వేస్తా అంతే. అంటే అందరూ దానికే ఉన్నారు కదా. మరొక ఓటర్ ఆడ తెలుసుకుందాం. మీ పేరు సార్? సర్వాన్. ఇక్కడే ఉంటారా? ఇక్కడ. ఓటాకు ఉందా? ఉంది. ఎలా చేసింది పోయినసారి టీఆర్ఎస్ ప్రభుత్వం మీ యొక్క డివిజన్? పర్వాలేదు, రాజకీయ మేడం ఉంది ఇప్పుడు. ఈసారి ఎవరికి వేస్తాం మరి? టీఆర్ఎస్. ఏ గుర్తు? కారు గుర్తు. కేసీఆర్ బాగా చేస్తుండా? పర్వాలేదు, చేస్తున్నాం. మీకు ఏమైనా లబ్ధి పొందారా కేసీఆర్ వల్ల? ఇప్పుడేం పొందలేదు. పింఛన్లు వస్తున్నాయా మీ ఇంట్లో ఎవరికన్నా? మా ఇంట్లో లేదు పింఛన్. ఇక్కడే ఉంటారా? ఇక్కడనే ఉంటాం. ఓటాకు ఉందా? ఉన్నది. వేసారు ఎంతమందికి? ఓటు వేసిరా? వేసినాం. పింఛన్ వస్తుందా మీ ఇంట్లో ఎవరికన్నా? మాకెవరికి రాదు. కరెంట్ ఉందా మీ ఇంట్లో ఎప్పుడు? ఉన్నది. వస్తుందా బాగా? వస్తుంది. నీళ్ళు మాకు నల్లలే లేవు. ఇయ్యలే. రోడ్డు ఇక కనబడతలేదా? రోడ్డు మంచిగా ఉన్నది. వేస్తాం, అందరికి వేస్తాం. ఎవరికా వేసినా ఆడేస్తాం. ఎవరికా వేసినా అయిపోయింది. వేస్తాం, కేసీఆర్కి వేస్తాం, అందరికి వేస్తాం. ఆ గది రోడ్డు చూడు ఆనగొడితే అంటే ఓటు వేస్తా, ఎవరికా వేసినా ఆడేస్తా. అంటే కేసీఆర్ బాగా చేసిండా చేయలేదా? కేసీఆర్ చేసిండు, అందరు చేసిర్రు, మాకు మస్తు చేసిర్రు. ఇక ఇల్లు కూలిపోతేనే ఇవ్వాలి రమ్మంటారు, అలా ఇవ్వాలి చేయలే మాకు. తెలుసుకుందాం. మీ పేరు? సత్యనారాయణ. ఓటకు ఉందా? ఉంది. ఇంతమందికి ఎవరికి వేసారు? కేసీఆర్కు. ఎందుకు కేసీఆర్కి వేస్తారు ఓటు మీరు? లేదు, ఎవరికి లేదు. బియ్యం తీసుకుంటారా? బియ్యం. ఎన్ని కేజీలు వస్తుంది? 20. కరెంట్ వస్తుందా? ఉంది. మంచినీళ్ళు వస్తున్నాయి? మంచినీళ్ళు వస్తున్నాయి. మీకు మీ కాలనీలో డెవలప్మెంట్ ఎలా ఉంది? ఇది చూడండి ఇట్లే ఉంది. ఇదే డెవలప్. మరి ఈసారి టీఆర్ఎస్కి వేస్తావా మరి? సరే. నువ్వు ఓటు చెప్పండి మీరు. మేము దేనికి, మీకు అభిప్రాయం వరకు ఉంది? కరెక్ట్ అది. 30 తారీఖు నాడు ఉన్నాయి ఎలక్షన్. మాకు ఎటు తిరిగి మాకు పని చేయాలి. అదే ఎవరు చేస్తారు, ఏ పార్టీ వాళ్ళు చేస్తారు అనిపిస్తుంది మీకు? చూస్తాం అప్పటి వరకు. అమ్ముడు పోయే అవకాశం అని ఉంటుంది? లేదు, లేదు. డబ్బులకు కానీ ఇచ్చే అవకాశం లేదు. వాళ్ళు ఇయ్యరు, మేము తీసుకోము. మరి అదే డెవలప్మెంట్ చేయలేదు కానీ అంటారు కదా, మరి ఈసారి డెవలప్మెంట్ చేయలేని వాళ్ళకి ఓటు వేస్తాం. అంటే అయిపోయింది ఆల్రెడీ, ఓటు వేసేదే 30 తారీఖు నాడు. మరి ఏమి కేసీఆర్ బాగా చేసినట్టు అనిపిస్తుందా? కేసీఆర్ బాగానే చేసినట్టు అనిపిస్తుందా? బాగానే. ఆయన పెట్టిన మద్దతు ఇచ్చిన వ్యక్తికి ఏమైనా వేస్తావు ఓటు? ఆ పార్టీ నుంచి ఎవరికైనా నువ్వు వాడబెడితే వేస్తావా ఓటు? వేస్తా. ఓటకుందా? ఓటు మా ఊరికన్నా ఉంటుంది. గోర రామపల్లి.